సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో యువతకి గుడ్ న్యూస్. ఎవరికైనా ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆగిపోయినా సరే, డిగ్రీ పూర్తి చేసినా ఉద్యోగం రాకపోతే స్వయం ఉపాధి దిశగా ఉచిత శిక్షణ అందిస్తున్నారు. యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం RSETI గ్రామీణ యువతీ యువకులకు ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తోంది. ఈ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి శిక్షణ అందిస్తోంది. భోజనం, వసతి కూడా ఉచితంగా అందిస్తున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ యువతకు కూడా సూచిస్తున్న పరిస్థితి. ఇందులో ఎలాంటి శిక్షణ ఇస్తారో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. మొబైల్ ఫోన్ మరమ్మతులు కావచ్చు, పుట్టగొడుగుల పెంపకం, ఫోటోగ్రఫీ, వీడియో తీయటం, CCTVల ఏర్పాటు, మరమ్మతులు, వీటన్నిటికి సంబంధించి నేర్పిస్తూ ఉంటారు. అలాగే కుట్టు పని, మగ్గం వర్క్, బ్యూటిషియన్ కోర్సులు లేడీస్కి నేర్పించే అవకాశం ఉంది. జూట్ బ్యాగులు, కొవ్వొత్తుల తయారీలో కూడా శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం NTR కృష్ణా జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు ఎవరైనా సరే ఈ శిక్షణ తీసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. ఈ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్, విద్యార్హతకు సంబంధించి మార్కుల లిస్ట్ ఉండాలి. నిరుద్యోగ యువత ఏ రంగంలో ఆసక్తి చూపిస్తారో వాళ్ళకి వెంటనే ఆ రంగంలో నైపుణ్యం అందించే విధంగా శిక్షణ ప్రారంభం చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న వాళ్ళకి అవసరమైన కిట్లను కూడా ఉచితంగా ఇస్తారన్నమాట. ఒకవేళ బ్యూటిషియన్ శిక్షణ పొందారనుకుందాం, వారికి అవసరమైన సామాగ్రి అందిస్తారు. అలాగే మొబైల్ రిపేర్ శిక్షణ తీసుకుంటే వాటికి అవసరమైన పరికరాలు అందజేస్తారు. జూట్ బ్యాగు తయారీ కోసం శిక్షణ పొందిన వారికి అవసరమైన ముడి సరుకును అందిస్తూ ఉంటారు. ఇలా వారు స్వయంగా వ్యాపారం ప్రారంభించడానికి కావలసినవి కూడా అందిస్తూ ఉన్నారు. ఒకవైపు శిక్షణ ఇవ్వడం కాదు, ఆ శిక్షణలో తరబీదు పొందిన తర్వాత వాళ్ళు సొంతంగా తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా వాళ్ళు సపోర్ట్ కూడా చేస్తారనమాట. యువత ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలని ప్రస్తుతం 26 రకాల నైపుణ్య శిక్షణలు అందుబాటులో ఉన్నట్టుగా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా మరో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం తమకు స్థలం కేటాయిస్తే మరింత మందికి శిక్షణ అందిస్తామంటున్నారు. ఇది చాలా గొప్ప కార్యక్రమంగా తెలుస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువత ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తరఫున చేయాల్సినవి నోటిఫికేషన్లు ఇవ్వటం కావచ్చు, మననే DSC కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం చాలామందిని ఉపాధ్యాయులుగా వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా దాదాపు పూర్తయినటువంటి పరిస్థితి, ఉపాధ్యాయులుగా మారుతారు. అయితే ఇంకా కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తున్నాయి, చాలా ప్రైవేట్ కంపెనీస్ వస్తున్నాయి, వాటికి సంబంధించిన ఉద్యోగాలు కూడా వస్తాయి. వాటితో పాటు ఇంకా ఎవరైనా సరే తమకు ఇష్టం ఉన్నటువంటి రంగాలను ఎంచుకుంటే వాళ్ళ అభిష్టం మేరకు ఆ రంగాల్లో వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళు మళ్ళీ మంచిగా వ్యాపారం చేసుకోవటమా, లేకపోతే ఆ శిక్షణ తీసుకున్నటువంటి రంగంలో వాళ్ళు ఇంకొక మెట్టు ఎదగటానికి ఏవైతే సౌకర్యాలు, సౌలభ్యాలు కావాలో వాటన్నింటినీ అందించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అందుకే ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం 2 జిల్లాల్లో అందుబాటులో ఉంది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ శిక్షణా కేంద్రాలని ఇంకా డెవలప్ చేసి ఇంకా ఎక్కువ వీలైనంత మంది యువతకు అవకాశాలు కల్పించే దిశగా అడుగులు ముందుకు పడతా ఉన్నాయి.